Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్. ఈరోజు ఈ వీడియోలో మెటీరియల్లో ఉన్న దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం మెటీరియల్ని మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు, మీరు అది చూసేటప్పుడు ఇందులో స్ట్రాటజీస్ కావచ్చు, ఫార్మేషన్స్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, దాన్ని మీరు అర్థం చేసుకునే విధానం దాన్ని బట్టి మనం డిస్కషన్ చేసుకుందాం. మీకు ఎక్కడ ఏదేదైతే ఉన్నదో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా, సో దాంట్లో ఉన్న సెనారియోస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నది, ఇక్కడ సెల్లర్స్ ప్రెషర్ ఎంత ఉన్నది, బయ్యర్స్ ప్రెషర్స్ ఎంత ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం ట్రేడ్ చేసేప్పుడు ఇందులో చాలా డిఫరెంట్ గా ఉంటది. అంటే అనాలిసిస్ ఏదైనా సరే, నేను ప్రైస్ యాక్షన్ ని నమ్ముతాను. అట్ ద సేమ్ టైం ప్రైస్ యాక్షన్స్ దాన్ని బట్టి మీకు ఇందులో కంటిన్యూషన్ లో ప్యాటర్న్ కావచ్చు, డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు ప్యాటర్న్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని జస్ట్ చెక్ చేయండి. చెక్ చేసి మార్కెట్ లో ఒకసారి ప్రెజెంట్ అయ్యేటప్పుడు ఎలా మీరు కన్సిడర్ చేయగలుగుతున్నారు. ఒక క్యాండిల్ తర్వాత అంటే చూడండి, ఇంకా టోటల్ మెటీరియల్ అంతా ఇంకా అప్ సైడ్ కూడా ఉన్నది, బట్ కొన్ని పాయింట్స్ అన్నది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఒక రీట్రేస్మెంట్ దగ్గర ఏ క్యాండిల్స్ వస్తే మనం తీసుకోవచ్చు అంటే క్యాండిల్స్టిక్ సైకాలజీ కంప్లీట్ గా ఇందులో ఉంటది కాబట్టి నేను చెప్తున్నాను. కంటిన్యూషన్ ప్యాటర్న్స్ లో మనం ఎలా చూసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డౌన్ ట్రెండ్ లో ఉండేటప్పుడు కానీ, అప్ ట్రెండ్ లో ఉండేటప్పుడు కానీ, ఒక క్యాండిల్ లో ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందనే విషయం కావచ్చు. మనకి అన్ని ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వన్ డేలో మీరు ఒక విషయం తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నది, ఇక్కడ మార్కెట్ మనకి ఏం చెప్తుంది, ఆఫ్టర్ మనకి సెల్లర్స్ ఎంట్రీ తర్వాత సెల్లర్స్ రావడానికి సెనారియోస్ ఏంటి అని చెప్పి మనకి ఇందులో కనబడతాయి. ఆఫ్టర్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అన్న తర్వాత బయ్యర్స్ వచ్చినా సరే, దిస్ వన్ ఇస్ ద డోజీ, దిస్ వన్ ఇస్ ద డోజీ, ఆఫ్టర్ దిస్ వన్ ఇస్ ద సెల్లర్స్ ఎంట్రీ, దిస్ ఇస్ ద సెల్లర్స్ ఎంట్రీ. అంటే సెల్లర్స్ అనే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. సో దట్స్ వై మార్కెట్ అనేది కిందకు వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ. ఆఫ్టర్ డోజీ తర్వాత మీరు ఒకసారి చెక్ చేయండి, విక్స్ ఎట్ సైడ్ ఉన్నది, క్యాండిల్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ క్యాండిల్ ఏం చెప్తున్నారు, మనం ఏ పర్స్పెక్టివ్ లో ఇట్లా మనం కన్సిడర్ చేస్తున్నాం. దీనికి ఆపోజిట్ లోనే ఇది రెసిస్టెన్స్ దగ్గర మీరు కన్సిడర్ చేస్తే దిస్ వన్ ఇస్ ద సపోర్ట్. సేమ్ ఇవి మార్కెట్ లో మనకి రెగ్యులర్ గా జరుగుతుంటాయి. మనం చూసే పర్స్పెక్టివ్ లోని వీటిలో ఎవ్రీ దాన్ని మీరు చెక్ చేయండి ఒకసారి, ఎవ్రీ ప్యాటర్న్. ఇందులో అట్లీస్ట్ మనకు ఒక 40% వచ్చినా సరే ఎవ్రీ టైం మనం విన్నింగ్ రేషియోలో ఉంటాం. ఆఫ్టర్ ఈ క్యాండిల్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ ఇవి ప్యాటర్న్స్ గుర్తు పెట్టుకుందాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకండి. ఇందులో జరిగేది ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్స్ లోని స్ట్రెంగ్త్ ఎంత కనబడుతుంది, బయ్యర్స్ ఎందుకు ప్రెజెంట్ అవుతున్నారు అంటే కంప్లీట్ గా మీరు ఇదంతా చదివితే మీకు అర్థం అవుతుంది. సో చాలా మంది ఏంటంటే మెటీరియల్ తీసుకొని జస్ట్ ఏవో ఒక ప్యాటర్న్ గుర్తుపెట్టుకొని చేసేద్దాం అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటున్నారు, బట్ కాదండి. ఒరిజినాలిటీ రీజన్స్ అయితే అవి కాదు. ఇందులోని ఏంటి అని అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ ఉన్నది, సెల్లర్ ఎంట్రీ, లాంగ్ విక్ వచ్చిన తర్వాత బయ్యర్ ఎంట్రీ. ఈ బయ్యర్ ఎంట్రీ ఎక్కడి నుంచి జరుగుతుంది, ప్రీవియస్ గా ఇక్కడ ప్రెషర్ ఉన్నదా, సో వాటి దాన్ని బట్టి ఇవి ఫామ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఇస్ ద లో, అగైన్ దిస్ వన్ ఇస్ ద లో, బట్ నెక్స్ట్ క్యాండిల్ అన్నది ఏం చేసింది, లో అన్నది ఫామ్ చేయలేకపోయింది. ఇట్ మీన్స్ ఏంటి, బయ్యర్స్ అనే వాళ్ళు ప్రెజెంట్ అవుతున్నారు, బయ్యింగ్ జరిగే సెనారియోస్ ఉన్నాయి. ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీది కూడా మీరు చదివితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి 15 minutes క్యాండిల్, నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి 5 minutes క్యాండిల్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ వచ్చేటప్పటికి 1 minute క్యాండిల్, సెల్లర్ ప్రెజెంట్ అయిన బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చారు. ఆఫ్టర్ మళ్ళీ సెల్లర్స్ ప్రెజెంట్ అయినా సరే బయ్యర్ అనే వాళ్ళు వస్తున్నారు. అంటే చూడండి మనకి ఈ 15 minutes క్యాండిల్ లో 5 minutes లో చూసుకుంటే ఇలాగున్నది, 1 minute లో చూసుకుంటే ఇలాగున్నది. వీటిని మనం కంటిన్యూషన్ ప్యాటర్న్స్ కింద మాట్లాడుకోవచ్చు. అంటే ఇద్దరు బుల్లిష్ సైడ్ కావచ్చు, లేదంటే బేరిష్ సైడ్ కావచ్చు. ఇది మీకు ఎప్పుడు వస్తుంది, ఇందులో ఉన్నది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రాదండి. మార్కెట్ లో మీరు ఐడెంటిఫికేషన్స్ చేస్తే వస్తుంది. వీటిని మీరు పర్ఫెక్ట్ గా ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ మీరు ఎవ్రీడే సెర్చ్ చేయండి.
హయ్యర్ హై, ట్రెండ్ లో కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని డివైడ్ చేసి ఇందులో ఉంటది అనమాట. ఇన్సైడ్ బార్ లోని ఎలా చూసుకోవచ్చు, అవుట్ సైడ్ బార్ లో మనం ఎలా చూసుకోవచ్చు, హయ్యర్ హై ఫామ్ చేసిందంటే ఎలాగా. సి దీస్ ఆల్ ఆర్ ఇన్ దీంట్లో ఉంటది అనమాట. సి హెల్దీ మార్కెట్, సి అంటే ట్రెండ్, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. ఇది రేంజింగ్ మార్కెట్ అంటే కన్సల్టేషన్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది కూడా హెల్దీ మార్కెట్. ఎలాగా, ఇది డౌన్ సైడ్, ఇది అప్ సైడ్, అంటే ఇది అప్ ట్రెండ్ అనుకోండి, ఇది డౌన్ ట్రెండ్ అనుకోండి, ఇది కన్సల్టేషన్. ఇట్ మీన్స్ సైడ్ వేవ్స్ ఆర్ రేంజ్ మార్కెట్ ఆర్ కన్సల్టేషన్స్. ఈ కన్సాలిడేషన్స్ లోని మనకి మార్కెట్ లోని కూడా ప్రాఫిట్ ఇస్తుందండి. మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయి. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే ఇలాగొచ్చి ఇలాగ వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. నో, ఇన్సైడ్ స్వింగ్స్ అని చెప్పుకుని ఉంటాయి, అవుట్ సైడ్ స్వింగ్స్. ఇన్సైడ్ స్వింగ్స్ కి అవుట్ సైడ్ స్వింగ్స్ కి ఉన్న డిఫరెన్షియేషన్ ఏంటి, రేంజింగ్ దాంట్లో ఉన్న స్వింగ్స్ కి, ఇవన్నీ వస్తేనే మీరు మార్కెట్ లో ఎక్కడ ఏదున్నా సరే మీరు కన్సిడర్ చేయగలరు. ఇదంతా ఏంటి, బట్టి పట్టడానికి కాదండి, మార్కెట్ అనాలిసిస్ చేయడానికి మాత్రమే. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ క్యాండిల్ ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎస్ఎన్ఆర్ లెవెల్స్ కి ఇలాగొస్తే, రెసిస్టెన్సీ దగ్గర ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అంటే ఆల్రెడీ ఓకే ఓకే నేను వీడియోస్ లో బిఫోర్ గా ఎప్పుడు నేను చెప్పలేదు, జస్ట్ లెవెల్స్ అనే చెప్పాను. ఎస్ఎన్ఆర్ లెవెల్స్ వచ్చేటప్పటికి అది ఏంటనంటే ఒక సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ కింద మారింది మాత్రమే ఎస్ఎన్ఆర్ లెవెల్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అది సపోర్టు కాదు, అది రెసిస్టెన్సీ కాదు. బట్ సపోర్ట్ అన్నది రెసిస్టెన్సీ కింద మారినప్పుడు దాని లెవెల్ అంటాం. లెవెల్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అని అంటే, ఆ లెవెల్స్ దగ్గరే మార్కెట్ లో చాలా మంది ట్రేడ్ చేస్తారు. బిగ్ ప్లేయర్స్ కావచ్చు, స్మాల్ ప్లేయర్స్ కావచ్చు, ఎవరైనా సరే. ఒకసారి ఇవన్నీ మీరు కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో లాజిక్ కూడా ఉంటుంది, మీరు అర్థం చేసుకోవడానికి. చూడండి, ఇది ఒక జోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకునేటట్టయితే, మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ హై ఫామ్ చేసిన తర్వాత సపోర్ట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఓకే, చాలా మంది ఏం చేస్తారు, మార్కెట్ ఇలా బ్రేక్ అయిన తర్వాత ఓకే రీటెస్ట్ కి ఇలాగ వస్తే ఇక్కడ ఎంటర్ అయిపోదాం అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. దీంట్లో ఇంకా సెనరీస్ కూడా చాలా ఉన్నాయండి. సపోర్ట్ కింద ఇక్కడ మారితే అప్పుడు మనం బయ్యింగ్ ఆపర్చునిటీస్ అన్ని మనం తీసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు ఎప్పుడు తెలిస్తే, ఇదంతా కంప్లీట్ గా జస్ట్ ఒక్కసారి చూస్ చేసేస్తే మనకు తెలిసిపోదండి. ఎవ్రీ క్యాండిల్ కోసం ఉంటది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే మనకు తెలిసిన ప్యాటర్న్స్ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్, ఈ 2 ప్యాటర్న్స్ ఎవరికైనా తెలుసో ఒకసారి చెక్ చేయండి. ఇది కామన్ గా తెలుస్తుంది. నెక్స్ట్ కౌంటర్ అటాక్ కావచ్చు, మీటింగ్ లైన్ ప్యాటర్న్ కావచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి మనకి ట్రెండ్ లో. ఇప్పుడు చూడండి, ఫేక్ గా రన్ అయ్యేది ఎలాగుంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్, నెక్స్ట్ లెస్ బుల్లిష్ అనమాట. ఫేక్ గా బ్రేక్అవుట్స్ కావచ్చు, వాటిని మనం ఎలాగ ఐడెంటిఫై చేయొచ్చు, వాటిని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చెయ్యాలి, దీన్ని తీసుకునేటప్పుడు మీరు వీటిని డెఫినెట్ గా కన్సిడర్ చేసి, డే టైం ఫ్రేమ్ లో ఒక్క దాంట్లోనే కాదండి, డే టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్, 1 minute టైం ఫ్రేమ్, ప్రతిదీ కూడా చూడండి. అయితే ఇందులో కొంత స్ట్రాటజీస్ కోసం కూడా అడిగారు, షూర్ షార్ట్ స్ట్రాటజీస్ అని చెప్పి. ఓకే, సి అవి మీరు టెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూపిస్తాను. అంటే చూడండి, క్యాండిల్ స్టిక్ లోని మనకి ఎంత పర్సెంటేజ్ సెల్లర్స్ ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఇయర్స్ ఉన్నారు అని కూడా మనం చూసుకోవచ్చు. చూపిస్తాను ఒక్క నిమిషం. ఓకే, మీకు రేంజింగ్ లో ఉండేటప్పుడు, స్క్వీజ్ అయ్యేటప్పుడు కావచ్చు, ఎస్ఎన్ఆర్ లెవెల్స్ దగ్గర చాలా మంది బౌలింజర్ బ్యాండ్స్ వాడేటప్పుడు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అవి చెక్ చేసుకుంటే తెలుస్తుందండి. ఇందాక నేను మీకు ఒక విషయం చెప్తానన్నా, చెప్పాను, చూపిస్తాను అండి దానికోసం కూడా. ఇది మీకు కంటిన్యూషన్ అయ్యేటప్పుడు, ఫేక్ బ్రేక్అవుట్స్ అయ్యేటప్పుడు, పుల్ బ్యాక్ జరిగేటప్పుడు ఎంత పర్సెంటేజ్ లోని ఏ సెనరీస్ లో మనం తీసుకోవచ్చు,
రేంజింగ్ క్రాస్ చేస్తునేటప్పుడు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తాయి. సో కాబట్టి ఎవరైతే మెటీరియల్ చూసుకున్నారో, ఓకే ఫిబొనాచి రిట్రేస్మెంట్లోని ఎంతెంత పర్సంటేజ్ ఉంటుంది అని చెప్పి ఉంటుంది. ఓకే డెఫినెట్గా మీకు ఇవన్నీ రావాలి అని అనుకునేటట్టయితే మీరు డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. ఇది మీరు చూస్తే వచ్చేసేదని అనుకోకండి. ఇది మీరు చూసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. ఎందుకనంటే మార్కెట్లో ఇక్కడ చూపించినట్టుగా మీకు మార్కెట్లో ఉండదు కదండి. మార్కెట్లో మీరు చూసేటప్పుడు వీటిని ఐడెంటిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ షూర్ షాట్ అని ఉన్నది చెప్తాను. ఓకే వీటి తాలూకా సెనారియోస్ ఏంటి, ఇవి ఏ ఏ పర్స్పెక్టివ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విషయాన్ని నేను ఒకటి చూపిస్తాను చూడండి. మీకు వచ్చేటప్పుడు ఆ సెనారియోస్ని ఎలా తీసుకోవచ్చు మీరు చెక్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇచ్చింది కదా మార్కెట్. మీ ఎంట్రీ ఇదని చెప్పి చూసుకున్నా సరే మీకు ఇక్కడి వరకు ప్రాఫిట్ ఇచ్చింది కదా. అంటే మీరేంటి, మీరు ఇవి చెక్ చేస్తే కరెక్ట్గా అబ్జర్వేషన్ చేసి నేర్చుకుంటే మెటీరియల్లో ఉన్నది ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయితే మీకు డెఫినెట్గా వస్తుంది. ఇక్కడ ఒక దగ్గరనే కాదండి, ఇక్కడ కూడా ఇచ్చింది కదండి. ఇదొక షూర్ షాట్ కదా, ఇదొక షూర్ షాట్ కదా, అదొక షూర్ షాట్ కదండి. సో ఇలా చాలా ఉంటాయి. మనం అవన్నీ కూడా ఏంటి, మనం ఏవేవి ఎక్కడెక్కడ ఎలా చూడాలి, ఎంత మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనకు వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మీరు వీటిని చెక్ చేయండి. ఒక క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ స్ట్రెంత్ ఎంత, ఇప్పుడు కాల్ ఆప్షన్ తీసుకోవడానికి కావచ్చు, పుట్ ఆప్షన్ తీసుకోవడానికి కావచ్చు, ఎగ్జాక్ట్గా మనం అట్లా అనాలిసిస్ చేసుకొని చేస్తేనే మనకి ప్రాఫిట్ రేషియో అనేది డెఫినెట్గా పెరుగుతుంది. ఓకే ఐ హోప్ నేను చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటాను. మార్కెట్లోని ఇదొక్క షూట్ షాట్ అనే కాదండి, చాలా ఉన్నాయి మార్కెట్లోని. ఈ మెటీరియల్లో ఉన్నది ఫస్ట్లో కూడా నేను చెప్పాను, స్టార్టింగ్లో కూడా. మార్కెట్లోని మనం పర్ఫెక్ట్గా ట్రేడ్ చేయాలంటే మనకు ఈ మెటీరియల్లో జస్ట్ ఒక 50% కూడా అక్కర్లేదండి. 40% వచ్చినా మనకు చాలు. ఎవ్రీ టైం మనం ప్రాఫిట్లోనే ఉంటాం. కానీ మన దగ్గర ఈ మెటీరియల్ ఉంటే సరిపోదండి. ఈ మెటీరియల్లో ఉన్న నాలెడ్జ్ ఏంటని చెప్పి మనం అది గెయిన్ చేయాలి. ఆ నాలెడ్జ్ గెయిన్ చేస్తునేటప్పుడు మాత్రమే మనం వీటిని మార్కెట్లో చూసి ఐడెంటిఫికేషన్స్ చేసుకుంటున్న కొద్ది మనకు వస్తుంది. ఓకే సో దిస్ ఈస్ ద మెటీరియల్. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ నా వీడియో అనాలిసిస్ వీడియో అనేది నేను మళ్ళీ పెట్టడం జరుగుతుంది. సో నా వీడియో కానీ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇందులో ఒక పేజ్ తీసుకొని ఈ వన్ డే అంతా నేను ఆ పేజ్లో ఉన్న ఏదైతే అనాలిసిస్ ఉందో అవన్నీ నేను 1 minute టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్, ప్రతి టైం ఫ్రేమ్లో నేను చెక్ చేస్తాను 1 day టైం ఫ్రేమ్తో సైతం. సో అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీ డే మీరు చెక్ చేసుకోండి, డెఫినెట్గా మీరు ఒక మంచి ట్రేడర్ అవుతారు. ఓకే హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.